గురు చంద్రుడు, మూన్. చెప్పండి నాన్న, చంద్రుడి అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? చంద్రుడి అధ్యయనాన్ని పిలిచే పేరు చెప్పాలి. చంద్రుని అధ్యయనాన్ని పిలిచే పేరు ఏమని పిలుస్తారో చెప్పండి. చంద్రుని అధ్యయనాన్ని పిలిచే పేరు రైట్, సెలీనాలజీ. ఏంటది? సెలీనాలజీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే భూమి పైనుంచి చంద్రుడిని ఒకసారి చూద్దాం. భూమి మీద నుంచి చంద్రుడిని చూసాం. ఈ చంద్రుడు భూమి పైన చూసినప్పుడు నీకు ఎంత శాతం కనిపిస్తాడు అని అడుగుతాడు ప్రశ్న. ఎంత దూరంలో నన్ను అడుగుతాడు అనే కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం అడుగుతాడు. ఇలా మనకి 3 ప్రశ్నలు రైజ్ అవుతాయి. ఎంత శాతము కనిపిస్తాడు, ఎంత దూరంలో ఉన్నాడు, కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం అడుగుతాడు. ఆన్సర్ చేయండి. డైరెక్ట్గా వచ్చేసరికి సూర్యుడు అంటే మనం ఎంత శాతం అంటే అంత శాతంతో సంబంధం లేదు, మొత్తం కనిపిస్తుంది, తిరుగుతుంటాం కాబట్టి. కానీ ఇక్కడ కొన్ని ప్రత్యేక కారణాల వలన చంద్రుల్లో మనకి 59% కనిపిస్తూ ఉంటుంది, మిగతా కనపడదు. మనకి 59% కనిపిస్తూ ఉంటుంది. కాంతి భూమిని చేరడానికి 1.3 సెకండ్స్ పడుతుంది. 1.3 సెకండ్లు పడుతుంది. ఎంత దూరం అంటే 3,84,365 కిలోమీటర్లని మనం చెప్పవచ్చు. అంటే ఏంటి? లక్షలు తీసుకుంటే చాలు. 3,84,365 కిలోమీటర్లు. కొన్ని పుస్తకాలు మీకు 400 అని ఉంటుంది, నో ఇష్యూస్, రౌండ్ ఫిగర్ వేసాడు. 384, 385 అంటే ఫిక్స్. దూరం ఎప్పుడు కూడా లక్షల్లో ఉంటుంది, లక్షల్లో. అదే సూర్యుడు మిలియన్స్లో ఉంటుంది, మిలియన్స్ కోట్లలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం లక్షల్లో చూపిస్తాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి? భూమిని చంద్రుడిని మనం పోల్చుకున్నప్పుడు, ఇదిగోండి ఇది భూగ్రహం అనుకుంటాం. ఈ భూగ్రహం చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఎలా కనిపిస్తూ ఉంటాడు అంటే ఇతను కూడా ఎలిప్టికల్ మోడ్లో తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతున్న చంద్రుడు ఒకానొక సమయంలో గమనించు దూరముగాను, ఒకానొక సమయంలో గమనించు దగ్గరగాను కనిపిస్తాడు. అయితే ఇక్కడ పర్ఫెక్ట్ డిస్టెన్స్ మనం చెప్పలేము. కారణం ఏంటంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్లు కరెక్ట్గా ఉండవు. కానీ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి పొజిషన్స్ ఏమంటాం? ఇదేమో దూరంగా ఉంటే అపోజీ అంటాం. అపోజీ అని పిలుస్తాం. దగ్గరకుంటే దీన్ని మనం పెరీజీ అని పిలుస్తాం. పెరీ అంటే దగ్గర అని యాక్చువల్గా లాటిన్ భాషలో, వెరీ క్లోజ్ అని. అపే అంటే వెరీ ఫార్ అవే, దూరం అని. పెరీజీ, అపోజ్. ఇక్కడ మీరు ఎటువంటి పరిస్థితుల్లో డేట్స్ కానీ పుస్తకాలు ఇచ్చారు, వద్దు, జస్ట్ మీకు అప్రాక్స్ ఇచ్చాం కానీ అవి కరెక్ట్గా కన్సిడర్ చేయలేము మనం. కాబట్టి ఆ పొజిషన్స్ గుర్తుపెట్టుకో. ఓకే, దగ్గర దూరం. సూర్యుడు భూమి అనుకోండి, పెరిహేలి అపహేలి, దగ్గర దూరం. ఇక్కడ చంద్రుడు అన్నాం అనుకోండి, ఏం చేద్దాం? పెరీజీ అపోజ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే భూమికి సంబంధించినటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి మోషన్స్ అండ్ ప్రమోషన్స్ మనం చేసుకునే క్రమంలో ఇది మనం గమనించాలి. ఎక్కడ కూడా చంద్రుడు భూమి చుట్టూ ఏం చేస్తూ ఉంటాడు? తిరుగుతూ. భూమి యొక్క పరిమాణంలో చంద్రుడు జస్ట్ 1/4 ఉంటాడు పరిమాణం. ద్రవ్యరాశిలో 1/88 ఉంటాడు. భూమి యొక్క ద్రవ్యరాశిలో చంద్రుడి యొక్క వంతు 1/88.
పరిమాణంలో చంద్రుడి వంతు 1/4 మాత్రమే. అటువంటి చంద్రుడి గురించి చదువుతూ ఉంటే సెలీనాలజీ. అటువంటి చంద్రుడు మనకి ఎంత శాతం? 59%. 59%. ఎంత దూరం? 3,84,365 కిలోమీటర్లు. అలానే ఆ చంద్రకాంతి భూమిని చేయడానికి పట్టే సమయం 1.3. అయితే ఇక్కడ అభ్యర్థులు ఇటీవలి కాలంలో మనకి చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అయింది కాబట్టి కొన్ని ప్రశ్నలు మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. చంద్రయాన్ 3 మీద 3 ఆధారంగా చేసుకొని విక్రమ్ అనే ల్యాండరు చంద్రుడి మీద ఎప్పుడు దిగింది? ఎప్పుడు నాన్న? చంద్రుడి మీద దిగినటువంటి రోజు 2023 ఎప్పుడు? 23 ఆగస్ట్. ఎప్పుడు? 23 కొండ గుర్తు ఇక్కడ రాసి పెట్టుకో, ఈజీ గుర్తుంటుంది. ఈరోజు గుర్తుంటుంది లేండి, 2-3 సంవత్సరాలు ఆగితే మళ్ళీ గుర్తుండదు. 23 ఆగస్ట్ 23. దీనికి ఏమని పేరు పెట్టారు? అంటే ఎక్కడైతే దిగిందో, విక్రమ్ ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఈ ప్రాంతానికి పేరుంది, అలానే ఈ డేట్కి పేరుంది. అభ్యర్థులు గమనించవచ్చు. ల్యాండ్ అయిన ప్రాంతానికి పెట్టిన పేరేంటి? శివశక్తి. ఏం పేరు? శివశక్తి. దీనికి పెట్టిన పేరు శివశక్తి. 23కి పెట్టిన పేరేంటి? ఏంటి ఆ పేరు? నేషనల్ స్పేస్ డే. భారతీయ లేదా జాతీయ రోదసి దినోత్సవం. అభ్యర్థులు గమనించాలి. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రుడు భూమి మధ్య మనం తీసుకున్నప్పుడు ఇప్పుడే అంటున్నా, ఏంటి ఇది భూమి అనుకోండి, నీకు ఇక్కడ మూన్ ఉన్నాడు అనుకుందాం. ఈ మూన్ మనకి ఎంత కనిపిస్తున్నాడు? కేవలం 59% కనిపిస్తున్నాడు. ఈ కనిపిస్తున్న భాగాన్ని ఏమంటామంటే నియర్ సైడ్ అంటారు. ఏమంటారు? నియర్ సైడ్. కనపడిన భాగాన్ని గమనించు, దీని వెనకున్న భాగాన్ని ఫార్ సైడ్ అంటారు. ఫార్ సైడ్. చంద్రయాన నౌక నియర్ సైడ్ వైపు తిరిగింది, అంటే ఈ వైపు దిగింది. ఈ శివశక్తి పాయింట్ ఏడ దిగింది అంటాడు, మనకు కనిపించే భాగము ఏంటది? నియర్ సైడ్లో దిగింది. ఇది గుర్తుపెట్టుకో, నియర్ సైడ్. మనకు కనిపిస్తున్న 59% అంటున్నాం కదా, ఆ 59% మనం ఏమంటాం? నియర్ సైడ్ అంటాం. కనిపించిన భాగాన్ని ఏమంటాం? ఫార్ సైడ్ అంటాం. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి మనం జాగ్రత్తగా ఇది గమనించాలి. మనము దిగిన ప్రాంతము పేరు శివశక్తి, ఓకే, బట్ నియర్ సైడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. చాంగే అని ఒక నౌక ఉంది, చైనాది. అది చంద్రుడికి అడ్డువైపు. నేను మీకు కనిపిస్తున్నా కదమ్మా, ఇది నియర్ సైడ్ అంట. కనపడిన భాగం నా వెనక భాగం, దీన్ని ఫార్ సైడ్ అంటాం. ఇప్పుడు చంద్రుడు అనుకుంటే ప్రతి నౌక నియర్ సైడ్లో దిగింది, నియర్ సైడ్. అదేంటి సార్ దక్షిణాన్ని దిగింది కదా, దక్షిణ భాగం, అది ఇంకో కథ. మళ్ళీ చంద్రుడి మీద పోల్స్ ఉంటాయి, భూమధ్య రేఖ ఉంటుంది, ఇట్లా మనం తీసుకోవచ్చు. కానీ నేను చూస్తున్న చంద్రుడిని, నాకు కనిపిస్తున్న భాగాన్ని ఏమంటాం? నియర్ సైడ్ అండి. నాకు కనపడిన భాగాన్ని ఏమంటాం? ఫార్ సైడ్ అండి. ఓకే, కాబట్టి ఇది అభ్యర్థులు గమనించాలి. అలానే ఇక్కడ స్పేస్ డే ఇచ్చాడు, ఇది మనది గుర్తుపెట్టుకోండి. నేషనల్ స్పేస్ డే. ఇంటర్నేషనల్ స్పేస్ డే మీకు అక్టోబర్ 4th వస్తుంది. అక్టోబర్ 4th. ఇదేంటి? నేషనల్ స్పేస్ డే. ఓకే, అసలు చంద్రయాన్ 2 ఏమనుకున్నాడు? దిగుంటే ఆ దిగిన ప్రాంతానికి తిరంగా పాయింట్ అని పేరు పెడదాం అనుకున్నాడు. తిరంగా పాయింట్. కానీ అది ఫెయిల్ అయిపోయింది. అప్పుడు కూడా ల్యాండర్ పేరు విక్రమే. ఓకే, విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా పెట్టిన పేరు విక్రమ్. ఓకే, ఇప్పుడు ఏంటి? ఆ ల్యాండర్ దిగింది మహిళా సాధికారత గుర్తుగా, అమ్మవారి పేరు వచ్చే విధంగా, మహిళల పేరు వచ్చే విధంగా, ఆదిదేవుడి పేరు వచ్చే విధంగా అన్నీ చూసుకొని శివశక్తి అనే ఒక పేరు పెట్టడం మనకి జరిగింది. కాబట్టి మనం ఏమని పిలుస్తాం?
ద నియర్ సైడ్ ఈజ్ అవర్ చంద్రయాన్-3 ల్యాండింగ్ ఏరియా. అంటే భూమి మీద నువ్వు ఉన్నప్పుడు ఇలా ఉన్న నువ్వు నీకు ఎదురుగా కనిపిస్తున్న చంద్రుడి యొక్క 59% అనేది నియర్ సైడ్. నియర్ సైడ్. ఓకే, అటువైపు ఉన్న భాగము, ఈ వెనక వైపు ఉన్న ఈ భాగము ఏంటిది? ఇది ఫార్ సైడ్. అంటే మనం 3 డైమెన్షన్ చూపించలేం, గీయలేం. మా అయితే దాన్ని తీసుకొచ్చి మనం చూపించవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ రిమోట్ ఉంది. రిమోట్ అయితే నేను ఇట్లా చూపించవచ్చు. ఇది మీకు కనిపించేది నియర్, దీని వెనక ఉన్నది ఫార్. బోర్డు మీద వేసినప్పుడు మనం బొమ్మ వేయలేం కదా, అందుకే చెప్తాను. రష్యాకు సంబంధించిన లూనిక్ 3 అనే ఒక నౌక తొలిసారిగా ఫార్ సైడ్ ఫోటోలు తీసింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 1950s రష్యాకు సంబంధించిన నౌక. అప్పట్లో యుఎస్ఎస్ఆర్ నౌక అనేవాళ్ళం. ఇది వెనక భాగం. అయితే ఇలా మనకి ఎల్లప్పుడూ నియర్ సైడ్ కనిపించడాన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే ఇలా, ఇది ఎప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా కనిపించడానికి కారణం సింపుల్గా ఏమంటారు వీళ్ళు? టైడల్ లాక్ అంటారు. టైడల్ లాక్ అని గుర్తుపెట్టుకో. యాక్చువల్గా అలా కనిపించడాన్ని టైడల్ లాక్. ఎగ్జాంపుల్ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, టైడల్ లాక్ అనగా అంటే చంద్రుడు ఒకే భూభాగము మనకు ఎప్పుడు కనిపిస్తూ ఉండడాన్ని టైడల్ లాక్. ఓకే, మీకు కారణం అని ఇచ్చేస్తుంది, ఆన్సర్ టైటిల్ లాగా పెట్టాలి. అనగా ఇవ్వచ్చు, టైటిల్ లాగా అనగా. ఇలా కనిపించడం ఎందుకు అని ఇవ్వచ్చు. ఇట్లా టైడల్ లాక్ ఎందుకు? చంద్రుడి యొక్క భ్రమణ కాలం తీసుకున్నా, చంద్రుడి యొక్క పరిభ్రమణ కాలం తీసుకున్నా, ఇలా సూర్యుని చుట్టూ, అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. ఈ తిరుగుతుంటే ఏమంటాం మనం? రెవల్యూషన్ అరౌండ్ సన్, అరౌండ్ ఎర్త్. భూమి చుట్టూ తిరుగుతున్నాడు, తన చుట్టూ తాను ఇక్కడ తిరుగుతున్నాడు. ఇవి రెండు ఎప్పుడూ చంద్రుడికి సమానంగా ఉంటాయి. సమానం. చంద్రుడి యొక్క ఒకే ముఖము కనిపించడానికి కారణం, టైడల్ లాక్ పడటానికి కారణం ఏంటి సార్ అంటే 27 రోజుల 8 గంటల వ్యవధిలో ఆయన తన చుట్టూ తాను తిరిగేస్తాడు, మరియు భూమి చుట్టూ తిరిగేస్తాడు. నేను మీకు పుస్తకాలలో 27 hours ఇవ్వచ్చు, లేదా సింపుల్గా 27 రోజులను కూడా ఇవ్వచ్చు. ఏదైనా మనకి ఒకటే, 27 1/3 days ఆర్ 27 రోజుల 8 గంటలు మనం తీసుకుంటాం. అందుకే పోయినసారి MLSCలో ఆ లైబ్రరీ అండ్ సైన్స్ ఎగ్జామ్లో ఒక చాంద్ర మాసానికి ఉండే రోజుల సంఖ్య అడిగాడు. ఒక చాంద్ర మాసానికి ఉండే రోజుల సంఖ్య అండి, అనండి. ఈ చాంద్ర మాసానికి ఉండే రోజుల సంఖ్య అని మిమ్మల్ని అడిగితే మీరు పెట్టాల్సిన సమాధానం ఎగ్జాక్ట్ డే మీరేం చేస్తారు? 28 days అని పెట్టండి. ఇది ప్రీవియస్ బిట్ కూడా 28 days. ఒక చంద్రమాసం అంటే రఫ్లీ 27 1/3 days. దాన్ని కొద్దిగా రౌండ్ ఫిగర్ చేశాడు, 28 రోజులు. కాబట్టి రీసెంట్గా మనకి ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మనకి సక్సెస్ అయింది. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఆదిత్య పంపించాం September 2, అది సక్సెసే. కానీ ఈ ల్యాండింగ్ సక్సెస్ అయింది కాబట్టి August 23 నరేంద్ర మోడీ గారు ఏం చేశారు? నేషనల్ స్పేస్ డే ప్రకటించడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. సబ్జెక్టుని కరెంట్ డేటాతో మిళితం చేసుకుంటూ చదువుకోకపోతే అక్కడికి వెళ్ళి తెల్లముఖం వేయాల్సి వస్తుంది ఏమా. కాబట్టి చాంద్ర మాసానికి ఉండే రోజుల సంఖ్య 28 days. అంటే ఇప్పుడు నువ్వు ఇంకా పూర్తిగా ఏం చేస్తున్నావు? భూమి మీద నించోని చంద్రుడిని చూసినప్పుడు ఇంత డేటా మనకి బయటకు వచ్చింది. అట్లాంటి నువ్వు చంద్రుడి మీదకి వెళ్ళు. చంద్రుడి మీదకి వెళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు భూమిని ఇక్కడెక్కడో చూపించుకుంటావు. ఎర్త్ అనే ఒక గ్రహాన్ని తీసుకో. ఈ గ్రహం నుంచి మనం ఏం చేసాం? మన ప్రయాణాన్ని చంద్రుడి మీదకి తీసుకొచ్చినప్పుడు ఇదిగోండి, ఇది మూన్ ఉపరితలం అనుకుందాం.
చంద్రుని మీద మానవుడు తొలిసారిగా అడుగుపెట్టిన సంవత్సరం అడుగుతాడు. తొలిసారిగా అడుగుపెట్టిన సంవత్సరం అంటే అడుగుపెట్టిన సంవత్సరం చెప్పగలుగుతారు అభ్యర్థులు? ఇప్పుడు రైట్, 1969 జూలై 21 తీసుకోవచ్చు. మీకు ఎన్సీఆర్టీలో కొన్ని పుస్తకాలు అంటే ప్రింట్స్ మారుతుంటాయి కదా, 21 ఒకసారి ఉంది, 20 ఒకసారి, 21 ఖాయం చేసుకుని ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, మరి వీళ్ళు ఉపయోగించిన నౌక అంటే ఆ నౌక పేరేంటి? అది ఏ దేశం నౌక? నౌక పేరు ఏ దేశం? నౌక పేరు అపోలో 11. దేశము యుఎస్ఏ. ఎందుకంటే అంతరిక్షంలో అప్పటివరకు జరిగిన ప్రయోగాలు మొత్తం రష్యావి. ఓకే, తొలి నౌక ఏంటి? స్పుత్నిక్ తీసుకో, లేదా కుక్కని పంపించిన దేశం తీసుకో. తొలి వ్యక్తి యూరీ గగారిన్ తీసుకో. తొలి మహిళ వాలంటీర్గా తెరుచుకోవ తీసుకో. ఈ తొలి ప్రయత్నాలు మొత్తం యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా వాళ్ళే ఉన్నాయి. కానీ చంద్రుడు అని తీసుకున్నప్పుడు మీరు యుఎస్ఏ తీసుకోవాలి. తీసుకుంటూ 3 వ్యక్తులు ఈ ఎక్స్ప్లోరేషన్లో వెళ్ళింది. ఎవరో? మిస్టర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, రెండో ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్, మూడో మైకేల్ కొలిన్స్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్. ఇందులో తొలి వ్యక్తి అని మనం అన్నప్పుడు తొలిసారిగా అడుగు పెట్టిందంటే మిస్టర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మనం తీసుకుంటాం. తొలి అడుగుని అడుగుతాడు, 2వ అడుగు, 3వ అడుగు, 4వ అడుగు అడగడు. తొలి వ్యక్తి లేదా తొలి అడుగు అని అంటే వాడు అడుగుపెట్టి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక అడుగు వేసి ఆగాగు మళ్ళీ కింద నోట్స్ రాసుకుంటాడు మన స్టూడెంట్స్. నువ్వు 2వ అడుగు ఏం చెప్పి వాడిని అడుగు ఏమంటాడా? తొలి వ్యక్తి అంతే. వెరీ 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 ఇంపార్టెంట్. తొలి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. వీళ్ళు ఉపయోగించిన నౌక అపోలో 11 కానీ అపోలో 11 నుంచి అంటే ఇది నౌక ఇలా తీసుకుంటే ఇది ఒక స్పేస్ షిప్ అనుకుంటే దీని నుంచి వీళ్ళు ఒక రోవర్ని తీసుకున్నారు, అంటే ఒక ల్యాండర్ తీసుకున్నారు. మళ్ళీ వీళ్ళు ఉపయోగించుకున్నటువంటి ల్యాండర్ ఏంటి సార్ అంటే ఈగిల్ అనే ఒక ల్యాండర్ వాడుకున్నారు అప్పట్లో. ఏంటది? ఈగిల్ అనే ఒక ల్యాండర్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఉపయోగించింది ఈగిల్. అదేంటి సార్ అంటే అదేమన్నా మన పక్కూరా అండి, అట్లా పోయి తిరిగి రావడానికి చంద్రుడు 69లో అసలు ఎంత మాయలు మర్మాల మీద జనాలకు ఎంత ఐడియా ఉంది. మామూలుగా చీకటిగా ఉన్న ఒక ప్రాంతానికి పోతే భయం, వాళ్ళ దెయ్యాలు ఉంటాయేమో, భూతాలు ఉంటాయేమో. అట్లాంటిది మనకు తెలియని ఒక గ్రహం, ఉపగ్రహం అది. మరి దిగేటప్పుడు భయాలు ఉండవా? అందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దేశ పక్షి బాల్డ్ ఈగిల్ పేరు వచ్చే విధంగా దీన్ని పేరు పెట్టుకొని దిగారు. వీళ్ళు దిగిన ఈ ప్రాంతాన్ని యాక్చువల్గా ఎక్కువ పుస్తకాలు నేను గమనించింది మారియస్ అని గమనించాను. ఈ ప్రాంతం పేరేమిచ్చారు? మారియస్. కానీ కరెక్ట్గా చూస్తే చంద్రుని ఉపరితలం మీద నున్నని తలాలు ఉంటాయి. ఆ నున్నని తలానికి నెలకి ఇంగ్లీష్లో మనం పిలిచే పేరు ఏంటి? మేర్ ఏరియా. ఏంటది? మేర్ ఏరియా. ఈ మేర్ ఏరియాస్ కొద్దిగా ఫాస్ట్గా పలికి చూడు. మేర్ ఏరియాస్ ఏమైంది? మారియస్ అయింది. ఇప్పుడు గోవుల కొండ అసలు పేరు, గోవులను మేపుకునే కొండ, గోవుల కొండ ఫాస్ట్గా పలుకు గోవులకొండ అనే మేర్ ఏరియాస్, ఫాస్ట్గా పలుకు మారియస్ అని మనం పిలుస్తాం. సో వాళ్ళు ఆ రోజున దిగినటువంటి ఆ ప్రాంతము పేరు మారియస్ చరిత్రలో నిలబడిపోయింది. కానీ వీళ్ళు చంద్రుని మీద నిలబడిన ఈ ప్రాంతము ఒక లోతైన లోయ కావటం,
అది ఒక సముద్ర ప్రాంతం కనిపించడం వలన దీనికి వాళ్ళు పెట్టుకున్న పేరేంటి, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని పేరు పెట్టారు. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖనిజాన్ని బేస్ చేసుకుంటూ ఆ పేరు. కొంతమంది తెలుగులో దీన్ని శాంత సముద్రము అంటారు. ఏమంటారు? శాంత సముద్రము, సీ ఆఫ్ పీస్. కానీ శాంత సముద్రం అంటాడు, కానీ ఇంగ్లీష్లో ఎక్కడ సీ ఆఫ్ పీస్ అనే పదం అంటాడు. సీ ఆఫ్ ఏంటి, ట్రాంక్విలిటీ. ఏంటి ఆ పేరు? సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. లక్ష్మయ్య కొత్త కొత్త అర్థాలు దిగి మాకు. దిగిన ప్రాంతము కూడా మీరు లక్ష్మయ్య గారు మీరు షెకల్టన్ అని రాశారు, తప్పది. ఓకే, దిగిన ప్రాంతము మ్యారియస్. ఇది సీ ఆఫ్ ట్రాంక్విలిటీ రాయాలి. మీరు సంతానానికి సంబంధించిన పేరు రాశారు ఫెర్టిలిటీ అని, రాయకూడదు అట్లా. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ లేదా శాంత సముద్రం. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం ఏమంటున్నాం, శాంత సముద్రం అంటే చంద్రుడి మీదకి వెళ్ళండి. ప్రశాంత మహాసముద్రం అంటే మన భూమి మీద ఫస్ట్ ఉన్న మార్పే. ఇది కూడా అడిగాడు గ్రూప్స్లో. ప్రశాంత మహాసముద్రము ఫస్ట్ పిక్, శాంత మహాసముద్రము చంద్రుడి మీద ఉంది. అక్కడ కూడా లైట్ తీసుకున్నావు. శాంతి అయితే ఏమి, ప్రశాంతి అయితే మనకు ఆన్సర్ పెట్టాలి. శాంతి ప్రశాంతి ఒకటే కదా అని శాంత సముద్రానికి ఆన్సర్ ఫస్ట్ పిక్ ఇచ్చావు. ఇవ్వకూడదు అట్లా. మన యొక్క ఇన్ జనరల్ సైన్స్, ఇన్ జనరల్ సెన్స్, ఈ రెండింటిని ఉపయోగించి ఆన్సర్ పెట్టి వచ్చామనుకోండి, దొరికిపోతావు. దొరికిన వాళ్ళు ఉన్నారు. ఓకే, శాంత సముద్రము అంటే మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? నో డౌట్ చంద్రుడి మీదకి వెళ్ళిపోవాలి. ప్రశాంత ప్రశాంత అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోవాలి? భూమి మీద పసిఫిక్ దగ్గరికి వచ్చేసేయాలి. రెండింటికి అర్థం ఒకటే కదా సార్, నేను అందుకు అలా తీసుకున్నా అంటే అలా తీసుకోవద్దు, అలా తీసుకోవద్దు. ఓకే, కాబట్టి ఇది ఒక సిచ్యువేషన్, ఒక ప్రశాంతమైనటువంటి ఏంటి, మనకి మనం చదువుతున్నాం, మనసంతా ఒక రకంగా ఉంది. ఒక్కసారిగా ఎక్కడికి పోయినప్పుడు పీస్ఫుల్గా అనిపించింది అనుకోండి. ఆ రోజు ఫస్ట్ వీక్లో ప్రయాణిస్తున్న కాబెల్ అనే ఆ వర్తకునికి లేదా సముద్ర ప్రయాణికునికి ఫస్ట్ వీక్ బాగా అనిపించి ఏమన్నాడు, ఎంత బాగుంది మహాసముద్రం, మనిషికి మనసుకి ప్రశాంతంగా ఉందని పేరు పెట్టి. ఓకే, అందుకని ప్రశాంత మహాసముద్రం అయింది. ఈ ప్రశాంత పేరుతో మనకి భూమధ్య రేఖ మండలానికి ఉన్న పేరేంటి, ప్రశాంత మండలం. స్ట్రాటోస్ఫియర్కి ఉన్న పేరేంటి, ప్రశాంత ఆవరణం. ఈ ప్రశాంతులతో సంబంధం లేకుండా చంద్రుడి మీద శాంత, కానీ ఇంగ్లీష్ రాష్ట్రుడు సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే పేరు మనకు వస్తుంది. నేను అందుకే ఒక ప్రాక్టీస్ సెషన్ పెట్టింది ఈవినింగ్ అవర్లో. ఆ ప్రాక్టీస్ సెషన్లో కూర్చుని ఇట్లాంటి వాటి మీద మనం వర్కౌట్ చేయొచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఆన్ మూన్ సర్ఫేస్ వాళ్ళు దిగిన రోజున మనం ఇవి చూడవచ్చు. మరి అట్లాంటి చంద్రుడి ఉపరితలం మీద వీళ్ళు ఏం చేశారు, ఎంతో కొంత దూరం ఇట్లా ప్రయాణించి ఉంటారు కదా. ఇలా ప్రయాణించినప్పుడు వీళ్ళకి కనిపించిన ప్రముఖ పర్వత శిఖరం లిబ్నిచ్. ఇంకా చాలా కనిపించాయి, కానీ ఆ రోజు నేను గమనించింది ఏంటి, లిబ్నిచ్ అనే ఒక పర్వత శిఖరాన్ని గమనించాను. ఇక్కడ మూన్ సర్ఫేస్ మీద. ఇది 10,670 10,670 10,670 మీటర్ల ఎత్తులో ఉంటూ చంద్రుడి మీద ఎత్తైన శిఖరంగా గుర్తింపు పొంది ఉన్నది. చంద్రుడి మీద ఎత్తైన శిఖరం గుర్తింపు పొంది ఉన్నది. ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఆన్ మూన్ సర్ఫేస్ అంటే మీకు ఇప్పటివరకు కనుగొన్న శిఖరాల్లో ఎత్తైన శిఖరం అంగారకుడి మీద ఉంది, మార్స్ ప్లానెట్ మీద ఉంది. మార్స్ ప్లానెట్ మీద ఉన్న ఎత్తైన శిఖరం ఒలంపస్. ఆ శిఖరం పేరేంటి, ఒలంపస్ శిఖరం. ఎత్తైన శిఖరం ఒలంపస్. మార్స్ ప్లానెట్ మీద ఉన్న ఎత్తైన శిఖరం ఒలంపస్. భూమి మీద ఎర్త్, ఇది ఒలంపస్ దాదాపు 27,000 మీటర్లు, నథింగ్ బట్ 27 కిలోమీటర్లు. ఇదంతా 10,000 మీటర్లు అంటే 10 కిలోమీటర్లు. ఓకే,
ఇది మీకు ఎవరెస్ట్ దగ్గర చెప్పేటప్పుడు మీకు నేను మీతో ఇది షేర్ చేసుకున్నా. ఓకే, అలానే చంద్రుడి మీద కనిపిస్తున్నటువంటి ఖనిజాల ప్రకారం తీసుకుంటే ఇప్పుడు ఇందాక రాసినటువంటి ట్రాంక్వియోలైట్ కానీ ట్రాంక్వియోలైట్ కానీ మరొకటి ఆర్మాల్ కొలైట్ కానీ ఇవి చంద్రుడి మీద కనిపిస్తున్నటువంటి ప్రముఖ ఖనిజాలుగా మనం చెప్పవచ్చు. ఆర్మాల్ కొలైట్, ట్రాంక్వియోలైట్, ఆర్మాల్ కొలైట్, ట్రాంక్వియోలైట్. బీ కేర్ఫుల్. ఓకే, చంద్రుడి మీద వీళ్ళు గమనించింది. ఇంకా వీళ్ళు చంద్రుడి మీద ఏం గమనించారంటే ఆన్ మూన్ సర్ఫేస్ ఏం గమనించారు? ఒకటి, వాతావరణం లేదని గమనించారు. వాతావరణం లేదు. ఎందుకు లేదు అంటే చంద్రుడి మీద గురుత్వాకర్షణ చాలా తక్కువ అని తేల్చారు. ఈ తక్కువ ఉండటం వలన చంద్రుడి మీద భూమి గురుత్వాకర్షణ కానీ మనం పోల్చుకుంటే కేవలం 1/6 ఉందని తేల్చారు. 1/6 వంతు అని అర్థం ఏంటి? భూమితో పోలిస్తే అక్కడ ఆకర్షణ కేవలం 6 వంతే. అంటే ఒక మనిషి ఇక్కడ 60 కేజీలు ఉంటాయి, 60 ఇంటూ 1/6 వేసుకోవాలి. అక్కడ పోయేటప్పటికి ఆ వ్యక్తి ఎంత ఉంటాడు? 10 కేజీలు మాత్రమే ఉంటాడు. పండగ అసలు అడిగిపోతే మనం చాలా తేలిక ఉండిపోతాం. అడుగండి జాగ్రత్తగా. లేదు, వస్తువు ద్రవ్యరాశి. యాక్చువల్గా ద్రవ్యరాశి అన్నప్పుడు W=mg అనే ఈక్వేషన్లో ఇది మాత్రమే. నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? వెయిట్ అయితే మారుతానేమో, కానీ ద్రవ్యరాశి మారదు. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద్రవ్యరాశి మారదు. ఇంతలా ఉన్న వ్యక్తి అంతలాగే ఉంటాడు, కానీ లెస్ వెయిట్ ఉంటాడు. రేపు అడగొచ్చు, భూమి మీద ఉన్న ఒక వస్తువు ద్రవ్యరాశి చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు ఎంత ఉండొచ్చు? అంతే ఉండొచ్చు. భూమి మీద ఉన్న ఒక వ్యక్తి యొక్క బరువు చంద్రుడి మీద ఎంత ఉండొచ్చు? 1/6 వంతు ఉండొచ్చు. అర్థమైంది నా పాయింట్? వెయిట్ మారుతుంది. ఎందుకు? వెయిట్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ. మాస్ మారదు. ఈ పెన్ను తీసుకెళ్ళి అక్కడికి, ఈ పెన్ను అక్కడ అంతే ఉంటుంది. ఓకే, ఈ రిమోట్ తీసుకెళ్ళా, ఈ రిమోట్ కూడా అంతే ఉంటుంది. బట్ దీని యొక్క వెయిట్ కొలిచా, ఇక్కడ ఉన్న వెయిట్ అక్కడ ఉన్న వెయిట్ మారుతుంది. ఓకే, అందుకని ఈ క్వశ్చన్స్ మధ్య జాగ్రత్త మనం చూసుకోవాలి. అందుకే చంద్రుడి మీదకి పోయిన వ్యక్తులు లేదా రోదసీలో అంతరిక్షంలో పోయిన వ్యక్తుల యొక్క పొడవు కొద్దిగా పెరిగినట్లుగా గమనించారు. పొడవు ఎందుకు? వాతావరణం యొక్క సప్రెషన్ అనేది ఉండదు కాబట్టి ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి కొద్దిగా పొడవు పెరిగినట్టు అనిపిస్తాడు. చంద్రుడి మీదకి వెళ్ళిన వ్యక్తి యొక్క పొడవులో ఖచ్చితంగా పెరుగుదల ఉంటుంది. వెళ్ళొచ్చాడు మారదు. చూడు, నేను మీతో డిస్కస్ చేసినప్పుడు చెప్తున్నా, వెళ్ళాడు పెరిగాడు, వచ్చాడు తగ్గాడు. వెళ్ళి వచ్చాడు తగ్గాడు అంటే మారలా, వెళ్తేనే పెరుగుతాడు. ఓకే, ఇట్లాంటి కీన్ అబ్జర్వేషన్స్ ఎగ్జామినర్కి ఉంటుంది, అభ్యర్థికి కూడా ఉంటే ఒక ప్రశ్నకి ఆన్సర్ వస్తుంది. నేను అంతరిక్షంలోకి వెళ్ళా, నా పొడవు కొద్దిగా అంటే పెద్ద 5 అడుగులు 6 అడుగులు కాదు, చిన్న చిన్న ఇంచెస్లో తేడా, మైక్రోస్లో. స్పేస్లోకి వెళ్ళినటువంటి ఏ వ్యక్తి మీదైనా సరే వాతావరణం యొక్క ఒత్తిడి ఉండదు కాబట్టి కొద్దిగా మనడు పెరిగినట్టు అనిపిస్తాడు. మళ్ళీ మళ్ళీ వచ్చాడు వాతావరణంలోకి, పెరిగి మళ్ళీ తగ్గాడు. అందుకే వీళ్ళకి స్పేస్ వాక్ అనేది సపరేట్గా పరిచయం చేస్తారు చంద్రుడి మీదకి వెళ్ళే వ్యక్తులు. కారణం ఏంటి? ఖచ్చితమైనటువంటి ఆ కీళ్ళ సంబంధ జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏది స్పేస్లో ప్రయాణించే వ్యక్తులకి. మీరు కొలంబస్ అని, జైంట్ వీల్స్ అని ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఎక్కువసేపు దిగితే కాళ్ళు పట్టకపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి, కీళ్ళు పట్టకపోయినట్టు వాళ్ళంతా కొద్దిగా నొప్పులు అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ ద రిలాక్సేషన్స్ ఇన్ అవర్ జాయింట్స్ అనమాట. అవి పెరుగుతూ తగ్గుతూ. భూమి మీద కూడా అంతే, ఎత్తుకి లోతుకి మనిషి అప్పటికప్పుడు మారుతూ ఉంటే ఇతని యొక్క జాయింట్స్లో ఖచ్చితమైన చేంజెస్ అంటే భూమిలో గ్రావిటీలో మార్పులు వచ్చినప్పుడు మనం దెబ్బతింటాం. ఇది మనం గమనించాం. కాబట్టి చంద్రుడు అన్నప్పుడు ఇవన్నీ చదువుకుంటే చాలు. భూమిపై నుంచి చంద్రుడిని చూడండి, చంద్రుడి మీదకి వెళ్ళి చూడండి.
ఈ మధ్యకాలంలో మనం జరిపిన ప్రయోగం పేరు చూడండి. ఆ ప్రయోగం మనం తీసుకున్నప్పుడు ఏంటి జాగ్రత్త గమనిస్తే ఆగస్ట్ 23న మనం దిగాం కాబట్టి వి డిక్లేర్డ్ వీఆర్ సెలబ్రేటింగ్ August 23 యాజ్ ఏ నేషనల్ స్పేస్ డే. దిగిన ప్రాంతం పేరు శివశక్తి. చంద్రయాన్ 2లో భాగంగా దిగాలనుకున్న ప్రాంతం పేరు ఏంటి తిరంగా పాయింట్. చంద్రయాన్ 1లో దిగిన ప్రాంతం పేరు 3 రాసి పెట్టుకుందాం ఎందుకంటే మంచిది. చంద్రయాన్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని రాసి పెట్టుకో. చంద్రయాన్ 1 జరిగింది, 2 జరిగింది, 3 జరిగింది. 1లో దిగిన ప్రాంతం పేరు షకల్టన్. ఆ ప్రాంతం పేరు షకల్టన్. ఇది సక్సెస్ అయింది. 2 దిగాలనుకున్నారు ఏంటి ఈ ప్రాంతం తిరంగా పాయింట్. ఇది సక్సెస్ కాల. 3 శివశక్తి సక్సెస్. ఓకే, ఇక్కడ దిగిన దీని పేరేంటి MIP మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అంటాం. ప్రయత్నం చేసింది. ఇక్కడ విక్రమ్ ప్రయత్నము సక్సెస్ కాల. ఇక్కడ కూడా విక్రమ్. మిగిలిన డేటా అనేది మీకు SNDలో చెప్తా. SNDలో మనం చదువుకుందాం. షకల్టన్ అనేది ఒక వ్యక్తి యొక్క పేరు. దక్షిణ ధ్రువం చేరుకుందామని ప్రయత్నాలు చేసి ఒక 95 మైళ్ళ దూరంలో తన ప్రయత్నం విరమించుకుని వెనక్కి వచ్చాడు. ఆయన గుర్తుగా ఈ పేరు మనం పెట్టాం షకల్టన్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పేర్లు మర్చిపోయి, ఎందుకంటే వీఆర్ సెలబ్రేటింగ్ దిస్. శివశక్తి అనే పేరు గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ అంతకుముందు పేరు తెలుసుకొని ఉండాలి. ఈజీగా మనం వర్కౌట్ చేయొచ్చు. ఇది చంద్రుడి మీద ఉన్నటువంటి డేటా. ఓకే, ఇంకక్కడి నుంచి మనం ఎక్కడికి ఇతర ఖగోళ రాశుల దగ్గరికి వెళ్దాం. ఇతర ఖగోళ రాశులు నెక్స్ట్ ఏంటమ్మా? ఇతర ఖగోళ రాశులు.